అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. అధ్యక్ష, ఈరోజు సడన్ గా రాత్రి అవి కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేస్తాను, అపార్ట్మెంట్స్ కోసం రెసిడెన్షియల్ జోన్ గా టౌన్షిప్స్ కి మార్చేస్తానని చెప్పి మీరు జీవో ఇస్తా ఉన్నారు. కాంట్రడిక్ట్ గా మీరే చెప్తా ఉన్నారు అదంతా పొల్యూటెడ్ ఏరియా, అక్కడ ఏం కట్టడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. మరి ఈ జీవో మెన్షన్ చేసే దాంట్లో మరి ఇంకో రకంగా ఉన్నది, ఏమవుతుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఏదన్నా కూడా హిల్ట్ పాలసీకి సబ్ కమిటీ చేశామని చెప్పారు. మరి సబ్ కమిటీ ఏం స్టడీ చేసింది, దాని ఫైండింగ్స్ ఏమున్నాయి, మరి ఎప్పుడన్నా మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారు అధ్యక్ష? మరి పబ్లిక్ డొమైన్లో ఎందుకోసం అని చెప్పి మీ సబ్ కమిటీ ఇచ్చినటువంటి మీ మంత్రి మండలి సబ్ కమిటీ ఇచ్చినటువంటి ఏ ఫైండింగ్ కానీ ఈరోజు వరకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దాని గురించి ఏం స్టడీ జరిగిందో కూడా, మరి ఎవరెవరు అధికారులు పార్టిసిపేట్ చేశారో కూడా మరి ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం కూడా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వీరు కేవలం ఒక జీవో తీసేసి రాత్రి ఎందుకంటే అధ్యక్ష ఆ విషయం కూడా చెప్తాను అధ్యక్ష, ఈ జీవోల విషయం కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఒక క్యాబినెట్ మీటింగ్లో ఈ డ్రాఫ్ట్ కాపీ ఇచ్చేసిన తర్వాత మరి వెంటనే ఆ డ్రాఫ్ట్ కాపీ మళ్ళీ రిటర్న్ తీసేసుకొని మరి ఆ జీవో బయటకు రాకముందే ఇది ఎలా బయటకు వచ్చింది అనేదే ముఖ్యమంత్రి గారి ఆవేదన. నేను ముఖ్యమంత్రి గారిని కానీ లేకుంటే ఇండస్ట్రియల్ మంత్రి శ్రీధర్ బాబు గారిని అడిగేది ఏంటంటే అధ్యక్ష, ఈ రోజైనా సరే మీ దృష్టికి ఒకవేళ ఏమైనా తప్పిదాలు వచ్చి ఉంటే ఎట్లా రెక్టిఫై చేయాలనేది ఒక అంశం అయితే అధ్యక్ష. రెండోది ముఖ్యమైనది, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి మరి లీజ్డ్ భూముల రెగ్యులరైజేషన్ అంటా ఉన్నారు, ఇంకా ఏదో అని అంటాను, మా దృష్టికి ఇంకా రాలేదు అధ్యక్ష. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత అయితే మీ ప్రభుత్వంలో మేము భాగస్వాములుగా ఉన్నాం, అంటే ఎమ్మెల్యేస్గా ఇక్కడ ఉన్నాము బీజేపీ తరఫు నుంచి. గతంలో వాళ్ళు చేసినట్టు ఉంటే మరి బయట పెట్టండి అధ్యక్ష, వాటి మీద ఎంక్వైరీ చేయండి అధ్యక్ష, వారి మీద కేసులు పెట్టండి అధ్యక్ష, ఆ భూమి రిటర్న్ తీసుకోండి అధ్యక్ష, వారు ఇచ్చినటువంటి జీవోలు రద్దు చేయండి అధ్యక్ష. మీకు అధికారం ఉన్నది ముఖ్యమంత్రిగా, మీరు ఏ నిర్ణయం తీసుకోవచ్చు. వారు ఇచ్చినటువంటి కన్వర్షన్స్ కానీ వారు ఇచ్చినటువంటి వారు అలొకేట్ చేసినటువంటి భూములు కానీ, వారికి ఇచ్చినటువంటి ఫ్రీ హోల్డ్ ఇచ్చినటువంటి భూములు కానీ మీకు మళ్ళీ ప్రభుత్వం రిటర్న్ తీసుకునేటువంటి పూర్తి అధికారం ఉంది. ఎందుకంటే గతంలో మీరు కూడా ఈ హెడ్రోకి ఇచ్చినటువంటి భూమి ఎట్టయితే రిటర్న్ తీసుకున్నారో మళ్ళీ అఫ్కోర్స్ ఇచ్చేశారనుకోండి, ఆ రకంగా మీరు తీసుకోవాలనే ఆలోచన ఉంటే